తెలుసుకుందాం. అంతకంటే ముందు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ వంశావళి గురించి జ్ఞాపకం చేయబడి ఉన్నది. అబ్రహాము కుమారుడగు దావీదు వంశావళి. అబ్రహాముకు దావీదు ఎలా కుమారుడయ్యారండి? అబ్రహాముకు దావీదు ఎలా కుమారుడు కాగలిగాడు అంటే ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము గురించి రాయబడి ఉంది. మరి అబ్రహాము చాలా విశ్వాస గల వ్యక్తి, అవునా కాదా? తన జీవితంలో ఎంతో విశ్వాసం కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ అనేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా అబ్రహాము అంత విశ్వాసంగా ఉండడానికి కారణము తన భార్య అయిన శారాయి, తల్లి అయిన శారాయి. మరి శారాయి తన జనాంగము, తన తల్లి, తన బంధుమిత్రులందరూ, ఇదిగో నువ్వెందుకు వెళ్తున్నావు? అబ్రహాము తెలియక పని వదులుకొని ఉట్టి మాటలు పట్టుకొని ప్రయాణిస్తున్నాడు అన్నప్పుడు తను ఏమంటా తెలుసా? ఇదిగో నా భర్త నమ్మిన దేవుడే నా దేవుడు, నా భర్త జనులే నా జనులు అని తన భర్త వెంబడి విశ్వాసముతో నడుము కట్టి ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాము. తను ఏ రీతిగా లోబడ్డాదో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, తన భర్తని యజమానుడా అని పిలిచింది అని. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మరి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎంచాడు కాబట్టి అబ్రహాము నుండి దావీదు వరకు ఒక తరముగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎన్ని తరాలండి? 14 తరములు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించెను. పరిశుద్ధమైన ప్రవక్తలు అంటే మనం అనుకుంటాము దేవుని లేఖనాల్లో మాట్లాడుతుంటే కొంతమంది చాలామంది అంటారు నేటి దినాల్లో బైబిల్ని సరిగా చదవక ఏమంటారు పై జ్ఞానముతోని ఏదో నలుగురు చెప్తున్నారు కదా, ఫోన్లో వాక్యం విన్నాం అయిపోయింది, ఈరోజు ఈ పాస్టర్ ఇది చెప్పిండు, దాని గురించి వాదన చేస్తాం, పలానా పాస్టర్ ఇది చెప్పిండని. కానీ ఆ పాస్టర్ చెప్పిన దాని కింద ఏముందో పరిశీలించి చదవం కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలుసా? దానిని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను.